హలో పిల్లలు, తెలంగాణ మాస్టర్ నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి క్లాసు మ్యాథమెటిక్స్ నాన్న. నవోదయ ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనన్నా? ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఒక మందలోని పక్షులలో 4వ వంతు అంటున్నా, అంటే 1/4. 4వ వంతు అంత ఎంతమ్మా? 1/4 నది ఒడ్డున ఉంటాయి. ఒక రివర్స్ సైడు ఉంటాయంట, ఒక రివర్ సైడ్న ఉన్నాయంట. మరియు ఆ మందలో 5వ వంతు వాటి గూటిలో ఉంటాయి. 1/5 ఎక్కడ ఉన్నాయి నాన్న? వాటి గూటిలో ఉన్నాయి. గూటిలో ఉన్నాయి అంటే నెస్ట్లో ఉన్నాయి అన్నమాట. మిగిలిన 22 పక్షులు ఆహారం కోసం తిరుగుతున్నాయి. తక్కినటువంటి 22 పక్షులు కూడా దేనికోసం తిరుగుతున్నాయి నాన్న? ఫుడ్ కోసం తిరుగుతున్నాయి. వాటి గూటిలో ఉన్నటువంటి పక్షుల సంఖ్య ఎంత? ఇది అడిగాడు నాన్న. గూటిలో ఉన్నటువంటి పక్షుల సంఖ్య ఎంత అని అడిగాడు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్ చూడండి అమ్మా. 1/4 ఆఫ్ బర్డ్స్ ఆఫ్ ఎ ఫ్లోక్ ఆర్ ఎట్ ఎ రివర్ బ్యాంక్ అండ్ 1/5 of that flock are in their nest. Remaining 22 birds are wandering in search of food. 22 birds food కోసం చెక్ చేస్తున్నాయి. In search of food. What is the number of birds which are in their nest? నెస్ట్లో ఉన్నటువంటి బర్డ్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. చూశారు కదా? సరే, ఇప్పుడు చూద్దాం నాన్న. మొత్తం ఎక్కడైనా టోటల్ బర్డ్స్ ఎక్కడైనా ఇచ్చాడా నాన్న? టోటల్ ఎక్కడ ఇయ్యలే, కాబట్టి టోటల్ బర్డ్స్ని మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి? 1/4 బ్యాంక్ రివర్ దగ్గర ఉన్నటువంటివి ప్లస్ 1/5 వాటి నెస్ట్లో ఉన్నటువంటివి ప్లస్ 22 ఫుడ్ కోసం వెతుకుతున్నట్టు. ఓకే, ఇవన్నీ కలిపి కొన్ని బర్డ్స్. ఇందులో మనకి 1/5 అన్నటువంటిది కావాలి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/4 1/5కి ఎల్సిఎం కట్టండి నన్ను. 1/4 ప్లస్ 1/5. ఈ 1/4 1/5 కలిసి ప్లస్ 22 కలిస్తే మనకి ఏమనుకున్నాం? ఎక్స్ అన్నటువంటి వస్తాయి అన్న. కాబట్టి 4కి 5కి ఎల్సిఎం నాన్న 20. 4 5 20. ఎందుకు చెప్పండి? 4 and 5 అన్నటువంటిది రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్. రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? తర్వాత ఎల్సిఎం ఎలా కడతాము? ఇవన్నీ కూడా మన బేసిక్ మ్యాథమెటిక్స్ అన్నటువంటి ఒక ప్లేలిస్ట్లో మన యొక్క ఛానల్లో 40 వీడియోస్ ఉన్నాయి. అవి ప్రతి పిల్లవాడు కూడా అప్ టు 7th క్లాస్ వరకు కూడా చాలా యూజ్ అవుతాయి. ఆ క్లాసెస్ తప్పనిసరిగా చూడండి. 4 5 20 ఎల్సిఎం అయితే 4 5 20, 5 1 5 ప్లస్ 5 4 20, 4 1 4. దట్ ఈజ్ ఈక్వల్ 9/20 ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అన్నటువంటి బర్డ్స్ వస్తున్నాయి. చూసారా నాన్న? ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా? ఈజ్ ఈక్వల్ 9/20 ప్లస్ 22. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 9/20 ప్లస్ 22. ఈ 22 ఉంచండి. 22 ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 9/20. ఎలా వచ్చిందో చెప్పండి అమ్మా. ఈ 9/20ని ఇటువైపు తెచ్చామనుకోండి, ఈజికల్ట్కి ఇటువైపు తెస్తే మనకి ఎక్స్ మైనస్ 9/22 అవుతుంది. ఎందుకు? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్ వైపు వెళ్తే అది మైనస్ అన్నటువంటిది
అవుతుంది. ఓకేనా పిల్లలు? ఇలా ఉందనుకోండి ఈక్వల్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇటు మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ఇంటూ ఉంటే మనకి డివైడెడ్ బై అవుతుంది, ఇటువైపు డివైడెడ్ బై ఉంటే అటువైపు ఇంటూ అన్నటువంటిది అవుతుంది. ఇది కూడా మన క్లాస్లో ఉంది, తప్పనిసరిగా చూడండి. 22 = x - 9/20 అయింది. ఇప్పుడు ఈ ఎక్స్కుని 9/20కి ఎల్సిఎం కట్టండి అమ్మా. ఎక్స్కి దీనికి ఎల్సిఎం కట్టండి. 22 = x/1 అనుకోండి. 120 = 20, 20x = 20x, 20x + 20 1 = 19 -9. చూసారా ఎల్సిఎం ఎలా కట్టాలో? /20. ఇంతవరకు అర్థమైంది కదా నాన్న? నెక్స్ట్ చూద్దాం. 20x - 9 /20 = 22. 20xలో 9x పోతే ఎంత నాన్న? 11x /11. ఇదిగో నాన్న 20లో 9 తీస్తాం, 11 ఉంది, ఎక్స్కి ఎక్స్, 11x /20 = 22. మనకేం కావాలి నాన్న? ఇక్కడ ఎక్స్ కావాలి. x = ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది అటువైపు వెళ్ళాలి. మనకి అటువైపు వెళ్తే ఏమవుతుంది? x = 22 × 20/11. అర్థమైంది కదా నాన్న? ఈ ఫ్రాక్షన్ అన్నటువంటిది ఇలా తిరగబడుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి, ఇంటూ చేసేది డివైడెడ్ బై అవుతుంది. ఇదిగోండి ఇది ఇంటూ చేస్తుంది, ఇక్కడ డివిజన్ చేస్తుంది. ఇక్కడ డివిజన్ చేసేటటువంటిది మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇది డివిజన్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. చూసారా నాన్న? అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు చూడండి, 11 × 1 = 11, 11 × 2 = 22. దట్ ఈజ్ ఈక్వల్ 22 = 40 బర్డ్స్ నాన్న. ఇప్పుడు x = వచ్చింది నాన్న. x = 40 బర్డ్స్. మొత్తము పక్షులు ఎన్ని అని అడుగుతున్నాడు. మొత్తం పక్షులు ఎన్ని అన్న? 40 బర్డ్స్ అన్నటువంటివి ఉన్నాయి. మనకి ఇప్పుడు అడిగింది ఏంటి? 40లో 1/4 and 1/5. మనకి ఏం అడిగాడు అన్న? 1/5 ఆఫ్ ఫ్లోక్స్ ఇన్ దైర్ నెస్ట్ అన్నాడు. నెస్ట్లో ఉన్నటువంటి అడిగాడు కాబట్టి 1/5 అడిగాడు. 40 × 1/5, 40 × 1/5. 5 1 = 5, 5 8 = 40, 8 1 = 8 నాన్న. 8 బర్డ్స్, 8 1 ఇదిగోండి, 8 1 = 8. 8 బర్డ్స్ అన్నటువంటి మనకి ఎక్కడ ఉన్నాయి? 8 బర్డ్స్ అన్నటువంటివి నెస్ట్లో కూర్చున్నాయి. టోటల్ 40 బర్డ్స్ ఉన్నాయి. ఆన్సర్ అన్నటువంటి 8 బర్డ్స్. ఆన్సర్ ఎక్కడ చూడండి, ఇదిగోండి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా నాన్న? సరే, మొత్తం సరిపోనాయో లేదో చూడండి. ఇదే లెక్కలో ఇన్ కేస్ మనకి 1/4 అడగొచ్చు, లేదా ఈ 22 ఇవ్వకుండా అడగొచ్చు. కాబట్టి వాటిని ఎలా కనుక్కున్నాలో చూద్దాం మనం. ఇప్పుడు ఎక్స్ అన్నటువంటిది 40 కాబట్టి 40 × 1/4, 4 1 = 4, 4 10 = 40. దట్ ఈజ్ ఈక్వల్, మనం చూస్తే 10 1 = 10 అన్నటువంటివి ఎక్కడ ఉన్నాయన్నా? రివర్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి. రివర్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినటువంటి 22 ఎలాగో ఉన్నది మనకి. ఒకవేళ 22 ఇవ్వలేదు అనుకోండి, అప్పుడేం చేస్తాము? 40 మైనస్ ఇవి రెండు కలపాలి. 1/4 1/5 కలిపితే 18. 18 అయితే మనకి 40లో 18 తీస్తే 22 బర్డ్స్ వస్తాయి. 22 బర్డ్స్ అన్నటువంటి వస్తాయి. మొత్తం చూడండి, ఇప్పుడు 8 + 2 10, 2 + 1 3 + 1 4, 40 బర్డ్స్ సరిపోయినా. చూసినారా? 8 బర్డ్స్ అన్నటువంటివి నెస్ట్లో ఉన్నాయి, 10 బర్డ్స్ అన్నటువంటి రివర్ బ్యాంక్లో ఉన్నాయి, 22 బర్డ్స్ అన్నటువంటివి ఫుడ్ వెతుకుతున్నాయి. మొత్తం కలిసి 40 బర్డ్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఒకసారి ఈ వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి ఈ లెక్క మొత్తము ఎలా చెయ్యాలి, ఎలా ఆన్సర్ వస్తుంది అన్నటువంటిది తప్పనిసరిగా రాసుకోండి. ఒక నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే ఇలాంటి లెక్క అన్నటువంటిది లేకుండా మనకి నవోదయ ఎగ్జామినేషన్ అన్నటువంటిది ఉండదు. తప్పనిసరిగా ఈ లెక్క అన్నటువంటిది ఇస్తాడు. ఇక్కడ ఇవి అడిగే విధానం మారొచ్చు, లేకపోతే ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1/4 1/5 ఇవి మారచ్చు.
కానీ ప్రాసెస్ మాత్రం ఇదే ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది తప్పనిసరిగా అందరూ నేర్చుకోండి. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడిగాడు? అమిత్ ఒక టేబుల్ను 1200 రూపీస్ కొన్నాడు మరియు దాని మరమ్మతుల కోసం 200 రూపీస్ ఖర్చు చేశాడు. అతను 1680 రూపీస్కి అమ్మేశాడు. అతనికి లాభము లేదా నష్టము శాతం ఎంత అని అడిగాడు. అమిత్ యొక్క ఈ వస్తువు ఏదైతే ఉన్నదో దాని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత? 1200 రూపీసు. దానికి పెట్టినటువంటి రిపేర్ ఖర్చు 200 రూపీసు. దాని సోల్డ్ ప్రైస్ వచ్చేసి 1680 రూపీస్ అవుతుంది. ఇంగ్లీష్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇంగ్లీష్ క్వశ్చన్ చూస్తే అమిత్ బౌట్ ఏ టేబుల్ ఫర్ 1200 రూపీస్. 1200 రూపీస్కి ఒక టేబుల్ను కొన్నాడు. స్పెంట్ 200 ఆన్ ఇట్స్ రిపేర్. దాన్ని రిపేర్ చేయడానికి 200 రూపీస్ పెట్టాడు. సోల్డ్ ఇఫ్ ఫర్ 1680 రూపీస్కి సోల్డ్ చేశాడు అనుకుంటే అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎంత పర్సెంట్ వచ్చింది అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి అన్న. ఇలాంటి పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పమని ఆల్రెడీ ఒక అతను నాకు మెసేజ్ కూడా పెట్టారు. ఇలా పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ తప్పనిసరిగా నవోదయ ఎగ్జామ్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి క్వశ్చన్. అమిత్ ఈ టేబుల్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైస్ నన్ను. కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంతమ్మా? 1200 రూపీస్ ప్లస్ రిపేర్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రైస్లోకే వస్తుంది. ఎప్పుడైనా రిపేర్ అని ఇస్తే దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రైస్లో కలపండి. ప్లస్ 200 రూపీస్ దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ అమిత్కి 1400 రూపీస్ పడింది నన్న. కాస్ట్ ఆఫ్ ప్రైసు లేదా కొన్న వెల ఎంత నాన్న? 1400 రూపీస్. ఓకే సోల్డ్ ప్రైస్ అమ్మిన వెల. అమ్మిన వెల చూస్తే మనకి ఎంతకి అమ్మాడు నాన్న? 1680 రూపీస్కి అమ్మాడు. ఇప్పుడు మన ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ అమ్మిన వెల ఎక్కువగా ఉంది, కొన్న వెల తక్కువగా ఉంది. కాబట్టి అతనికి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే లాభం వస్తుంది నాన్న. ఇదే 1680 అన్నటువంటిది చిన్న నెంబర్ అయి ఉండి కొన్న వెల అన్నటువంటిది పెద్ద నెంబర్ అయి ఉంటే నష్టం వస్తుంది. దీనికంటే ఎక్కువ కొని ఉంటే, కానీ ఇతను తక్కువ కొన్నాడు కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చింది నాన్న? 1680 మైనస్ 1400 అంటే 0, 8, 6లో 4 పోతే 280 రూపీస్ అన్నటువంటిది ఇతనికి ప్రాఫిట్ వచ్చింది. ఓకేనన్న. ఎప్పుడు కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అన్నటువంటిది కాస్ట్ ఆఫ్ ప్రైస్కే కడతాము. ఇది ఒక్కటి జ్ఞాపకం ఉంచుకుంటే ఈ యూనిట్ అంతా చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ఎంత లాభం వచ్చింది ఇతనికి? 280 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎంతకి కొన్నాడు ఈ వస్తువుని? 1400 రూపీస్కి అతను కొన్నాడు. 1200 వేసుకోకండి అన్న. 1400 రూపీస్కి కొన్నాడు ఇంటూ 100. 100 అని ఎందుకు అన్నాను చెప్పండి? పర్సెంట్ అన్నాడు చూడండి. సెంట్ అంటే 100. ఈ టోటల్ పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చేసి 280. 1400 రూపీస్ అతను చేతిలో డబ్బులు పెడితే అతను 280 రూపీస్ వచ్చాయి. కానీ ఒక్కో 100కి ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని మనం 280ని మనం 14 పార్ట్స్ చేస్తే సరిపోతుంది అంతే. చాలా ఈజీ అనమాట లెక్క. 2 జీరోస్ ఉన్నాయి చూడండి. 2 జీరోస్ పోయాయి. 14 1 జా 14, 14 2 జా 28, 14 0 జా 0. దట్ ఈజ్ ఈక్వల్ 20% అన్నటువంటిది ప్రాఫిట్ అన్నటువంటిది వచ్చింది. చూసారా నాన్న? చాలా ఈజీ లెక్క. 20% అన్నటువంటిది ప్రాఫిట్ వచ్చింది. ఇలా మనం ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్కి కట్టచ్చు. ఎక్కడుందమ్మా 20% చూడండి. ఇదిగోండి సిలో ఉంది. సి అన్నటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిలో చూడండి. సిలో మనకి
20% లాభం అని ఉంది కదా, ఈ 20% అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ. ఈ లెక్క ఎలా చేయాలి అనుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ అన్నటువంటిది 2 కలపాలి. 1400 రూపీస్ అయింది కాస్ట్ ఆఫ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అన్నటువంటిది మళ్ళీ చెప్తున్నాను ఎందుకో చూడండి, అంత ఇంపార్టెంట్. సెల్లింగ్ ప్రైస్ అన్నటువంటిది 1680 రూపీస్. ఈ నెంబర్లో ఈ నెంబర్ తీసియండి, మనకు వచ్చినటువంటిది 280 రూపీస్ అన్నటువంటిది ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ 280 వచ్చింది కాబట్టి 280. కాస్ట్ ఆఫ్ ప్రైస్ 1400 వేసుకోండి. పర్సంటేజ్లో అడిగినప్పుడు ఎప్పుడు కూడా ఇంటూ 100 వేయండి. ఈ 2 జీరోలకి 2 జీరోలు పోతాయి, 1కి విలువ ఉండదు. 14 1 జా 14, 14 2 జా 28, 14 0 జా 0, దట్ ఈజ్ ఈక్వల్ 20% అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నోట్స్లో రాసుకోండి, ఎలా చేయాలో చూసుకోండి. ఓకే, ఇలా పాస్ చేయండి. పాస్ చేసి ఈ లెక్కని తప్పనిసరిగా మీ నోట్స్లో రాసుకోండి. నోట్స్లో రాసుకున్నాక నెక్స్ట్ వీడియో అన్నటువంటిది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను అన్న. ఏ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ హ్యావ్ ద సేమ్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇదిగోండి ఒక స్క్వేర్ వేస్తున్నాను చూడండి. ఈ స్క్వేర్ యొక్క చుట్టుకొలత, అలాగే ఈ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత, ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయంట. అర్థమైంది కదా. పెరిమీటర్ ఇదిగోండి అన్న, ఒకసారి చూడండి. ఇలా 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 ఒక చుట్టూ తిరగాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 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 ఏ బి సి డి, ఏ బి సి డి ఉందనుకోండి. ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఏకి ఉన్నటువంటి చుట్టుకొలత ఈ రెక్టాంగిల్ యొక్క చుట్టుకొలత సమానంగా ఉన్నాయంట, ఈక్వల్గా ఉన్నాయంట. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈ 16 మీటర్స్, ఒక సైడ్ స్క్వేర్ది 16 మీటర్స్. స్క్వేర్ అంటే ఏంటి? 4 భుజాలు 4 కోణాలు ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు. కాబట్టి ఒక సైడ్ ఎప్పుడు 16 అయిందో 4 సైడ్స్ కూడా అది 16 అవుతుంది. చూసారమ్మా. నెక్స్ట్ నాన్న, అండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 18 మీటర్స్. ఇది 18. దీర్ఘచతురస్రం అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్, ఎదురెదురుగా ఉన్నటువంటి భుజాలు అన్నటువంటివి సమానంగా ఉంటాయి. కాబట్టి ఇది కూడా, ఈ భుజం కూడా ఏబి దూరం 18 అయితే డిసి దూరం కూడా 18 మీటర్సే అవుతుంది. ఇవి రెండు సమానం అంట. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇదేంటన్నా 16 16 16 16. చూడండి, 16 ఇంటూ 4, 4 6 జా 24, 4 1 జా 4 + 2 6, 64 మీటర్స్ నాన్న. చూడండి, 16 + 16 + 16 + 16, 16 4 జా 64, 64 మీటర్స్ అయింది. ఇదెంత అయింది నాన్న? ఇదిగోండి 18 + 18, 18 + 18 ఎంత నాన్న? 36. 64లో 36 తీసేయండి. ఎంత వచ్చింది? 14లో 6 పోతే 8, 5లో 3 పోతే 2, 28 మీటర్స్ అన్నటువంటిది మిగిలింది. అంటే ఇది 18, ఇది 18, 36. దీని టోటల్ ఎంత అనుకున్నాము? చుట్టూ మొత్తం ఎంత అంటున్నా? మొత్తం ఎంత? 64 మీటర్స్. ఇవి రెండు పొడవులు, లెంతలు ఎంత? 36 మీటర్స్. మిగిలిన వెడల్పులు ఇదిగోండి, ఇక్కడికి ఇక్కడికి 2 వెడల్పులు. 28 అన్నటువంటిది 2 బ్రెత్స్. 2 బ్రెత్స్ ఈజ్ ఈక్వల్ 28. ఇప్పుడు బి బ్రెత్ ఈజ్ ఈక్వల్ 28/2. 2 1 జా 2, 14 జా, దట్ ఈజ్ ఈక్వల్ 14 మీటర్స్ అన్నటువంటిది అవుతుంది. చూసారా, సింపుల్. ఇదిగోండి అన్న, ఈ బ్రెత్ అన్నటువంటిది 14 మీటర్స్, ఇది కూడా 14 మీటర్స్. ఇది పెద్ద ఫార్ములాలో ఏమీ అవసరం లేదు. దీనికి ఫార్ములాలు ఉపయోగించి చేయొచ్చు. దానికంటే చాలా సింపుల్గా, ఫార్ములాలు మర్చిపోయినా సరే అలా డయాగ్రామ్ వేసుకొని చెయ్యండి. ఓకేనా నాన్న? చాలా ఈజీగా ఈ లెక్కని చెయ్యొచ్చు. అర్థమైందా?
ఈ రెండు బ్రదర్ ఇప్పుడు మొత్తం చూడండి 18 + 18 36, 14 + 14 రెండు అడ్డులు, రెండు బడ్డు భుజాలు 28, 8 + 6 14, 3 + 3 6, 64 మీటర్స్. ఇక్కడ చూడండి 64 మీటర్స్ అన్నటువంటిది రెక్టాంగిల్ యొక్క చుట్టుకొలత, 64 మీటర్స్ అన్నటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి స్క్వేర్ యొక్క చుట్టుకొలత. ఇలా మీరేమి ఫార్ములాలు నేర్చుకోకుండానే సింపుల్గా ఈ లెక్కని చెయ్యొచ్చు. ఓకేనన్నా? నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకుందాం. అంతవరకు మీకు అందరికీ